హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ నేను కలిపి పెట్టే పాతకాలం ఉన్న టైపు చేపల పులుసు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. 3 కేజీలు చేపలు ఫ్రెండ్స్. 3 కేజీలని శుభ్రంగా కట్ చేయించి క్లీన్ చేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలిపి పెట్టేసుకొని ఒక అరగంట నాననివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే ముక్కకి కారం ఉప్పు బాగా పట్టిద్ది. పులుసులో కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ముక్క ఇరిగిపోకుండా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఈరోజు చెప్తున్నాను చూడండి. దీనిలో గాను మసాలాకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఈ 3 2 స్పూన్లు తీసుకొని కొంచెం దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఒక 2-3 స్పూన్లు కూర అయిన తర్వాత వేసుకోండి. నేను కూర అంతటిగానే దీన్ని చేయలేదు ఫ్రెండ్స్. ఇదంతా నేను స్టోర్ చేసి పెట్టుకుందామని ఎక్కువగా మొత్తంలో వేసి పెట్టుకున్నాను. దీనికి ఒక 2-3 స్పూన్లు పట్టిద్ది ఈ పులుసుకి. దానికి గాను కొంచెం పెద్ద ముక్క అల్లము, ఒక 2 పెద్దపాయలు, చిన్నుల్లిపాయలు, కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ దీనిలోకి వేసే మసాలా. దీనికి గాను సరిపడా ఉప్పు, ఒక 2 టమోటాలు గుజ్జుగా చేసి పెట్టుకున్నానండి. దీనిలోకి ఉల్లికాడలు తీసుకున్నాను, ఒక 2 కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు గుజ్జు, సరిపడా కారము, పసుపు, కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు 10 వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ పులుసులో. కొంచెం కరివేపాకు, చింతపండు అంటారా, కేజీకి ఒక 50-60 గ్రాముల చొప్పున దగ్గర నేను 180 గ్రాముల దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 3 కేజీల పులుసు కదా, అందుకని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ చేపల పులుసు చేస్తున్నాను చూడండి. ఓల్డ్ స్టైలు చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా అందరూ చూడండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఈ చేపల్లో కలిపి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అన్నీ వేసి కలిపి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను ఇప్పటి వరకు కట్ చేసిన ఉల్లిపాయలు, ఉల్లిబొందు, ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇందులో గుజ్జు చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జు, తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, కొంచెం 2 రెబ్బల కరివేపాకు చెప్తాను కదా అది, కారం కొంచెం ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్, కానీ ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. నేనైతే చూడండి 1 2 నేను ఒక 3.5 స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. పసుపు మంచిది ఆరోగ్యానికి కూడా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి కదా. ఇంతకుముందు చేపల్లో కొంచెం వేసి కలిపాం కాబట్టి మనం ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చింతపండు పులుసు పోసి కలిపి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రెండ్స్ 150 గ్రాములు 100 గ్రాముల పైన ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ బాగా కలుపుకొని చింతపండు పులుసు వేసి కలుపుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అంతా కలిపి పెట్టిన తర్వాత ఇట్లా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాలు పావు గంట పాటు అలాగే హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత చిన్న మంట పెట్టుకోవాలండి. ఇది ఉడికే లోపల మనం దినుసులు ఉన్నాయి. మిక్సీ గిన్నెలో కొబ్బరి, చెక్క, లవంగ, అల్లం ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, చెక్క, లవంగా పేస్టు. ఇదేమో ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇది ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ కొబ్బరి చిన్నులపాయలు వేసేస్తున్నాను. దీన్ని గరిటతో తిప్పకూడదు ఫ్రెండ్స్, ఏదైనా మసిబట్ట పట్టుకొని తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి. చూసారా, నూనె వదలటం మొదలైంది. ఇంకొక 10 నిమిషాలు, పావు గంట ఉడికిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వాటి పొడిని వేసుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పులుసు చాలా బాగుంటుందండి. ముళ్ళులు కూడా తక్కువ ఉండే చేపలు తీసుకున్నాను, ఇష్టంగా ఉంటుంది. చాలా బాగా వండుతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇట్స్ అనిత వ్లాగ్స్. కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి. అందరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. కలిపే కూర అన్నమాట ఇది. ఓల్డ్ స్టైలు మా నాయనమ్మ చేసేవాళ్ళండి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒక్కసారి, తర్వాత మీరే చెప్తారు నిజంగానే చాలా బాగా కుదిరిందని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫైన్ పౌడర్ ఉంది కదా, ఇది కూడా ఒక 2 స్పూన్లు అంత వేస్తున్నాను. ఇదే టేస్ట్ బాగా వస్తుందండి. ఒకసారి దీన్ని దీక్షనంతా కదిపి పెట్టాలి ఫ్రెండ్స్. ఒకసారి అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లాగా ముక్కకు తగలకుండా ఇట్లా కదిపించి చూసుకోండి. రెడీ అయిపోవడానికి దగ్గరికి వచ్చిందండి ఫ్రెండ్స్. చూడండి, సూపర్గా అయింది. కూర అంతా ఉడికిపోయింది. ఇంకా దించేసాను. కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ చేపల పులుసు. మీ అందరూ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.